Hello dear students, how are you? Hope so you are doing good. I'm Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks. In this channel I'm uploading the videos with amazing shortcut methods with the tips and tricks. Those are helpful for MCET appearing candidates. సో మీరు ఎంసెట్కి షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ క్రాష్ కోర్స్ కానీ ప్రిపేర్ అయినాక నా వీడియోస్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను విత్ కాన్సెప్ట్ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్, టీఎస్ అండ్ ఏపీ బోత్ స్టేట్ స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ ఉన్నాయి. ఇది చూడకపోతే చూడండి, చూసిన తర్వాత మీరు లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా? సో ఈరోజు వీడియోలో ఏంటంటే టీఎస్ ఎంసెట్ 2024 ఫైనల్ క్వశ్చన్ పేపర్స్ రిలీజ్ అయ్యాయి. దాన్ని సొల్యూషన్ షార్ట్ కట్ మెథడ్స్ యూజ్ చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో 9th మే షిఫ్ట్ 2లో 2024 టీఎస్ ఎంసెట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. ఆర్ యూ రెడీ? వితౌట్ డిలే స్టార్టింగ్ ద క్వశ్చన్స్. మీరు చూస్తున్నారు కదా, ఈ పేపర్ నేను స్క్రోల్ అప్ చేస్తున్నాను. ఇది ఫైనల్ పేపర్ టీఎస్ ఎంసెట్ 2024 స్టేట్. చూసారు కదా, తెలంగాణ స్టేట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ 9th మే 2024 షిఫ్ట్ 2. దీనిలో క్వశ్చన్స్ ఏ విధంగా డిస్కస్ చేస్తున్నానో చూడండి, ఓకేనా? ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసి పెట్టాను. షార్ట్ వీడియో లెంగ్త్ తగ్గించడం కోసం అవి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2/2x² మైనస్ 7x ప్లస్ 5 ప్లస్ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2. డొమైన్ అంటే ఏంటి? ఎస్, డొమైన్ అంటే ఎక్స్ వాల్యూస్ ఏవైతే ఈ ఫంక్షన్లో డిపెండ్ అవుతాయో ఆ వాల్యూస్ని ఎక్స్ వాల్యూస్ని డొమైన్ అంటాం. ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్లో మెయిన్గా లాగరిథమ్ ఫంక్షన్ కనిపిస్తుంది, లాగ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2. ముందు దేని మీద ఫోకస్ చేద్దాం. ఈ క్వశ్చన్ నేను ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేశాను, ఎందుకంటే ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది. లాగరిథమ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 వాల్యూ ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 గ్రేటర్ దెన్ 0 ఉంటే ఆప్షన్ ద్వారా చెక్ చేస్తాను చూడండి. సపోజ్ ఫస్ట్ ఆప్షన్ కూడా ఇచ్చింది, ఫస్ట్ ఆప్షన్ అన్ని ట్రూ అవుతలేదో చూద్దాం. -∞ -1 మధ్యలో ఏదైనా ఒక వాల్యూ తీసుకున్నాము. ఎక్స్ ఈక్వల్ -2 తీసుకున్నాము. -2 హోల్ స్క్వేర్ +2 విత్ -2 కంపల్సరీ గ్రేటర్ దెన్ 0 అంటే ఎక్స్ ఈక్వల్ -2 ట్రూ అయిందంటే మిగిలిన ఆల్మోస్ట్ ఆల్ మిగిలిన వాల్యూస్ అన్ని ట్రూ అవుతాయి. 1-2 వాల్యూస్ చెక్ చేయండి చాలు. అలాగే 2 to 5/2 మధ్యలో ఏదైనా వాల్యూ అంటే 2 to 5/2 5/2 అంటే 2.5. 2 to 5/2 మధ్యలో 2.4 తీసుకొని వెరిఫికేషన్ చేసి చూపిస్తున్నాను. అది కూడా మనకి వెరిఫై అవుతుంది. ఇందులో చూడండి, 2.4 వెరిఫికేషన్. 2.4 హోల్ స్క్వేర్ అంటే 5.76 మైనస్ 2.4 -2. దీని వాల్యూ కూడా గ్రేటర్ దెన్ 0 అయింది కాబట్టి ఇది కూడా ట్రూ అయింది. అలాగే 5/2 ఇన్ఫినిటీకి మధ్యలో ఏదన్నా వాల్యూ తీసుకున్నా 5/2 అంటే 2.5 టు ఇన్ఫినిటీ అంటే 2.6 కూడా తీసుకోవచ్చు. 2.6 వెరిఫికేషన్ చేసినా ఇది గ్రేటర్ దెన్ 0 అవుతుంది. అలా వెరిఫికేషన్ మెథడ్ ద్వారా మనం అన్ని వెరిఫికేషన్ అయ్యాయి కాబట్టి ఆప్షన్ నెంబర్ 1లో మనం చెక్ చేసుకోవచ్చు. మిగిలిన ఆప్షన్లో రిపిటేషన్, సపోజ్ ఆప్షన్ నెంబర్ 1లో -∞ to -1 ఆప్షన్ 3లో కూడా రిపిటేషన్ ఉంది, అందుకనే సమ్ అదర్ వాల్యూస్ కూడా చెక్ చేయాలి. సో రిపిటేషన్ ఉంది కాబట్టి, రిపిటేషన్ లేకపోతే మనం అన్ని చెక్ చేయడం అవసరం లేదు, ఓకేనా? సో ఇది ఒక క్వశ్చన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, దీన్ని ఎలా చేస్తాడో చూడండి. ఎఫ్ ఈజ్ ఎ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ సాటిస్ఫైయింగ్ ద రిలేషన్ ఎఫ్ ఆఫ్ 3x + 1/2x ఈజ్ ఈక్వల్స్ టు 9x² + 1/4x². ఇఫ్ ఎఫ్ ఆఫ్ x + 1/x ఈజ్ ఈక్వల్ 1 దెన్ x వాల్యూ అంటే ఒక రిజల్ట్ ఎఫ్ ఆఫ్ 3x + 1/2x ఇచ్చాడు. ఇంకో రిజల్ట్ ఏంటి, ఎఫ్ ఆఫ్ x + 1/x ఈజ్ ఈక్వల్ 1 ఇచ్చాడు. ఈ 2 రిజల్ట్స్ బేస్ చేసుకొని మనం x వాల్యూ కనుక్కోవాలి. మనకి సింప్లిఫికేషన్ ఈజీనెస్ కోసం మనకి ఏదైతే ఫంక్షన్లో 3x + 1/2x ఉందో దాన్ని t అనుకున్నాం. t అనుకుని స్క్వేర్ బోత్ సైడ్ చేస్తే a+b హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, 3x + 1/2x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు p² రైట్ సైడ్ a+b హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసాం ఇక్కడ. దాని a² అంటే 3x హోల్ స్క్వేర్ 9x² ప్లస్ b² 1/4x² ప్లస్ 2ab అంటే 2 × 3x × 1/2x. x ఒకటి క్యాన్సిల్ అవుతుంది, 3 ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ 3x హోల్ స్క్వేర్ ఉంది కదా మన దగ్గర. ఏ వాల్యూ ఉంది, ఏ ఫంక్షన్ ఉంది,
9x² ప్లస్ 1/4x² ప్లస్ 3 ఉంది. 9x² ప్లస్ 1/4x² ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చాడు, 9x² ప్లస్ 1/4x² అంటే f(3x ప్లస్ 1/2x). 3x ప్లస్ 1/2x ఏమనుకున్నాను t, అంటే ఇండైరెక్ట్ గా మన దగ్గర ఏముంది, దేని ప్లేస్ లో అంటే 9x² ప్లస్ 1/4x² ప్లేస్ లో f(t) పెట్టుకోవచ్చు. ప్లస్ 3ని రైట్ సైడ్ తీసుకెళ్తే t² మైనస్ 3 ఉంది. ఇది మనకి ఫస్ట్ ఇచ్చిన రిజల్ట్ ప్రకారం f(t) t² మైనస్ 3 ఉంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ రిజల్ట్ ఏంటి ఇచ్చాడో చూద్దాం. ఇంకో రిజల్ట్ ఏమి ఇచ్చాడు, f(x ప్లస్ 1/x) 1 ఇచ్చాడు. మనకి f(t) ఏముంది, f(t) మన దగ్గర f(t) వచ్చేసరికి t² మైనస్ 3 ఉంది. ఇప్పుడు t ప్లేస్ లో x ప్లస్ 1/x పెడతాం టూ సైడ్స్. అప్పుడు x ప్లస్ 1/x (2) మైనస్ 3, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే a ప్లస్ b (2) ప్రకారం a² ప్లస్ 1/x² ప్లస్ 2ab అంటే 2 ఇంటూ x ఇంటూ 1/x, x క్యాన్సిల్ అయిపోయింది, 2 మైనస్ 3 మైనస్ 1 ఉంటుంది. అలాంటి f(x ప్లస్ 1/x) 1 ఇచ్చాడు. 1 ఈక్వల్స్ టు x² ప్లస్ 1/x² ప్లస్ 2 మైనస్ 1 2 మైనస్ 3 మైనస్ 1. ఇప్పుడు దీన్ని ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం తీసుకున్నాము. x² x² ఇంటూ x² x⁴ ప్లస్ 2 ప్లస్ 1 2 మైనస్ 1 మైనస్ 1, బట్ x² ఎల్సిఎం కాబట్టి x² అవుతుంది. దీని నుంచి మనకి x⁴ మైనస్ 2x² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది. మైనస్ 2ab ప్లస్ b² ఈజ్ ఈక్వల్ 0 అంటే a మైనస్ b (2) అంటే x² మైనస్ 1 (2) రాయొచ్చు కదా. దేన్ని x⁴ మైనస్ 2x² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 అని రాసుకున్న తర్వాత x² మైనస్ 1 0 అవుతుంది. దాని నుంచి x² ఇజ్ 1 అవుతుంది. x ఈజ్ ఈక్వల్స్ √1 అంటే మనం ఏం తీసుకోవాలి, ప్లస్ ఆర్ మైనస్ 1. ప్లస్ ఆర్ మైనస్ 1 అనేది ఆప్షన్ నెంబర్ 2లో ఇచ్చాడు కాబట్టి అది మనకి కరెక్ట్ ఆప్షన్. సో మనకు వచ్చింది అదే. ఒక్కోసారి 1-2 కీ మిస్టేక్స్ ఉన్నాయి ఈ పేపర్లోనే, వేరే పేపర్ అది ఏంటని క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారో చూద్దాం. ఇప్పుడు వరకైతే కీ మిస్టేక్ లేదు. ఇది చూడండి ఎంత సింపుల్ గా చేయొచ్చు క్వశ్చన్. సమ్మేషన్ అడిగాడు. ఏమడిగాడు ఇక్కడ, by 3 into 6 plus 1 by 6 into 9 plus 1 by 9 into 12 plus up to 9 టర్మ్స్ అడిగాడు. ఇప్పుడు టర్మ్స్ ఏ సిరీస్లో ఉన్నాయి దాని ప్రకారం 9th టర్మ్ కనుక్కున్నాను. ఫస్ట్ ఈ డినామినేటర్ ఉన్న టర్మ్స్ ప్రోడక్ట్లు ఉన్నాయి కదా, ఫస్ట్ డిజిట్ ఏంటి 3, 6, 9. ముందు అవి చూసుకోవాలి. 3, 6, 9 ఏపీ సిరీస్లో ఉన్నాయి కదా, అవి యు నో దిస్ ఇస్ ఇన్ ఏపీ, ఎందుకంటే కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంది. 6 మైనస్ 3 3 అయింది, 9 మైనస్ 6 కూడా 3 అయింది, కాబట్టి ఏపీ సిరీస్లో ఉంది. మనకు కావాల్సిన 9th టర్మ్ కావాలంటే ముందు ఎంత టర్మ్ ఫార్ములా మనకు తెలుసు. ఈ టీఎన్ అంటే ఎంత టర్మ్, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ బి. సో 9th టర్మ్ అంటే ఎన్ ప్లస్లో 9 పెడదాం. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 3 ప్లస్ ఎన్ మైనస్ 1 9 మైనస్ 1 8 ఇంటూ డి కామన్ డిఫరెన్స్ 6 మైనస్ 3 3 అయింది. 3 ప్లస్ 8 3 24 27. ఇప్పుడు అలాగే సెకండ్ డిజిట్స్ 6 9 12 ఇవి కూడా ఏపీ సిరీస్లో ఉన్నాయి. 6 9 12 కూడా ఏపీలో ఉన్నాయి. సేమ్ అదే ఫార్ములా T9, కానీ ఏ బదులు ఇక్కడ ఏ 3 ఉంటే ఇక్కడ 6 ఉంది. 6 ప్లస్ ఎన్ మైనస్ 1 అంటే 8, కామన్ డిఫరెన్స్ 3 ఉంది. therefore 6 ప్లస్ 8 3 24 ఈజ్ ఈక్వల్స్ టు 30. ఓకేనా. ఇప్పుడు మీరు ఇది ఇక్కడ కూడా చూడొచ్చు, నెక్స్ట్ చేయని అవసరం లేదు, ఎందుకంటే డిఫరెన్స్ 3 ఉంది కాబట్టి 27 తర్వాత ఏమొస్తుంది 30 వస్తుంది. సో అలా కూడా మనం చేయొచ్చు, ఇది క్యాలిక్యులేషన్ చేయకుండా. ఇప్పుడు ఈ సిరీస్లో 9th టర్మ్ ఏంటి, ప్లస్ లాస్ట్ 9th టర్మ్ రాసాను, అప్ టు 9th టర్మ్. ఓకే, ప్లస్ 1/27 ఇంటూ 30. ఇప్పుడు 6కి 3కి డిఫరెన్స్, 9కి 6కి డిఫరెన్స్, 12కి 9కి డిఫరెన్స్ 3 ఉంది కాబట్టి న్యూమరేటర్లో 3 వచ్చేటప్పుడు డివైడ్ అండ్ మల్టిప్లై బై 3 చేశాను. ఏం చేశాను, మల్టిప్లై అండ్ డివైడ్ బై 3 అండ్ డివైడ్ బై 3 చేశాను. అప్పుడు మల్టిప్లై చేసిందండి, ప్రతి దాన్ని మల్టిప్లై చేశాను 3 ఇంటూ 3 ఇంటూ 3 అని. డివైడ్ చేసిన 1/3 కింద పెట్టుకుని. ఇప్పుడు 3 ఉంది కదా, సపోజ్ ఫస్ట్ టర్మ్లో న్యూమరేటర్లో 3 ఉంది. 3 ఎలా రాయొచ్చు కదా, 6 మైనస్ 3 6 మైనస్ 3 3 అంటే మనకి ఇచ్చిన డినామినేటర్ డిఫరెన్స్ న్యూమరేటర్లో వచ్చేట్టు రాసేసుకున్నాం. అలాగే 6 ఇంటూ 9 ఉంది కాబట్టి 9 మైనస్ 6, 9 ఇంటూ 12 ఉంది కాబట్టి 12 మైనస్ 9. ఇలా మనము
స్ప్లిట్ చేసుకోవాలి ఈ 3ని. అలాగే ప్లస్ లాస్ట్ టర్మ్ 3ని ఇప్పుడు 30 - 27 కింద రాసుకుందాం. తర్వాత ఏం చేయాలి, వీటిని సెపరేట్ చేయాలి. ఇప్పుడు 6/3 3 × 6 క్యాన్సిల్ అయిపోయి 1/3 ఉంటుంది, -3/3 క్యాన్సిల్ అయిపోయి 1/6. అలాగే ఇది సెపరేట్ చేస్తే 9/6 × 9 1/6 -1/6. అలా ఇవన్నీ టర్మ్స్లో లాస్ట్కి 1/27 - 1/37. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ +1/6 అన్ని క్యాన్సిల్ అవుతాయి. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ -1/6 +1/6 -1/9 +1/9 -1/12 అన్నీ క్యాన్సిల్ అవుతాయి. మధ్యలో టర్మ్స్ అన్ని రాయలేదు, అవసరం లేదు. జస్ట్ మనకి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మాత్రం మిగిలింది. ఫస్ట్ టర్మ్ ఈ 1/3 మామూలుగా అవుట్ సైడ్ ఉంది, 1/3 మైనస్ లాస్ట్ 1/30 ఉంది. ఎల్సిఎం తీసుకున్నాము. 3కి 30కి ఎల్సిఎం 30. ఇక్కడ 3 10s 10 - 1 10 - 1 × 9. 3 క్యాన్సిల్ 9 3 టైమ్స్. నెక్స్ట్ 3/30 ఉంది కదా, 3/30 అంటే 3 క్యాన్సిల్ 30 10 టైమ్స్ 1/10 అనేది మనకు ఒక ఆప్షన్ నెంబర్ 3గా ఇచ్చారు. అది ఓకేనా. ఈ విధంగా మనము ఇది మ్యాథమెటికల్ ఇండక్షన్ క్వశ్చన్ దాని ప్రకారం సాల్వ్ చేసాం. ఈ క్వశ్చన్ చూడండి, ఆల్ఫా బీటా గామా ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ డెట్ ఆఫ్ x22 2x2 2x = 0 అండ్ మినిమం ఆల్ఫా బీటా గామా ఈజ్ ఆల్ఫా. అంటే 3 వాల్యూస్ కనుక్కోవాలి మనము. అందులో ఏదైనా మినిమం వాల్యూ ఉంది దాన్ని ఆల్ఫా కింద తీసుకున్నాడు. దెన్ ఫైనల్గా మనకి 2α + 3β + 4γ కనుక్కోవాలి. ఓకే, ఇది రావాలంటే ఆల్ఫా బీటా గామా కావాలి. ఆల్ఫా బీటా గామా కావాలంటే ముందు డిటర్మినెంట్ ఎక్స్పెండ్ చేస్తే, డిటర్మినెంట్ ఎక్స్పెన్షన్ మీకు అందరికీ తెలుసు, బై ఎక్స్పెన్షన్ ఆఫ్ దిస్ డిటర్మినెంట్. ఓకేనా. డిటర్మినెంట్ ఎక్స్పెన్షన్ చేస్తే మనకి x² - 12x వస్తుంది. ఇక్కడ 2 మిస్ అయింది. x² - 12x + 16 = 0 వచ్చింది. బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఇక్కడ క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి ఒక రూట్ మనము ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా కనుక్కోవాలి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే x వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి ఏది ట్రూ అవుతుందో దాన్ని చూసుకోవాలి. బై ద ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యు గాట్ x = ట్రూ అవుతుంది. ఇందులో ఏది ట్రూ అవుతుంది, x = 2. చెక్ చూద్దాం. x = 2 పెడితే 2³ 8 8 + 16 24 -12 × 2 24 +24 -24 క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. ఇప్పుడు క్యూబిక్ ఈక్వేషన్ అంటే 3 రూట్స్ ఉంటాయి కదా, మిగిలిన 2 రూట్స్ కనుక్కోవడానికి మనకి సింథెటిక్ డివిజన్ యూజ్ చేయాలి. సింథెటిక్ డివిజన్లో x = 2 రూట్ని మనం ఇక్కడ తీసుకోవాలి. అలాగే దేనికి డివిజన్ చేయాలి, x³ - 12x + 16 డివిజన్ చేయాలంటే వీటి కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x³ కోఎఫిషియెంట్ 1 తీసుకోవాలి. x² టర్మ్ లేదు అందుకనే +0 తీసుకున్నాం. x టర్మ్ -12 ఉంది, -12 తీసుకున్నాము. కాన్స్టెంట్ టర్మ్ 16 ఉంది, 16 తీసుకున్నాం. ఇది సింథెటిక్ డివిజన్ ప్రాసెస్. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉండొచ్చు, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోవాలి. ఓకేనా. తర్వాత 1 + 0 1 అవుతుంది. 2 × 1 2. ఇది 2 ఇంటూ చేసి 2 ప్లేస్లో పెట్టాలి. ఇక్కడ ప్లేస్లో 0 + 2 యాడ్ చేసాం, 2 వచ్చింది. మళ్ళీ 2 × 2 4 -12 + 4 -8 వస్తుంది. -8 ఓకేనా. తర్వాత 2 × -8 -16 +16 -16 క్యాన్సిల్ అయిపోయి 0. ఇక్కడ 0 వచ్చిందంటే అర్థం ఏంటి, కంపల్సరీ ఆ వాల్యూ ట్రూ అయినట్టు. ఇప్పుడు థర్డ్ డిగ్రీలో x = 2 వచ్చింది. ఇప్పుడు 1 2 -8 ఉన్నాయి కదా, 1 x² కోఎఫిషియెంట్ కింద తీసుకోవాలి. అంటే 1 × x². నెక్స్ట్ 2x కోఎఫిషియెంట్ +2 × x కాన్స్టెంట్ -8 = 0. మళ్ళీ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్ప్లిట్ చేసి 2 రూట్స్ వస్తాయి. అలా స్ప్లిట్ చేస్తాం తెలుసు కదా. 8 1s 8, 2ని 4 2s కింద రాయాలి. x² + 4x - 2x -8 = 0. సో ఫస్ట్ 2 టర్మ్ నుంచి x కామన్ తీసుకుంటే x + 4. నెక్స్ట్ 2 టర్మ్స్ నుంచి -2 కామన్ తీసుకుంటే x + 4 = 0. దీని నుంచి 2 ఫ్యాక్టర్స్ x + 4 × x - 2 0. అంటే x వాల్యూస్ -4 ఒకటి 2 ఒకటి వచ్చింది. ఇప్పుడు మొత్తం ఎన్ని రూట్స్, 3 రూట్స్ కదా. ఏంటవి, -4 2 2. ఇందులో లీస్ట్ వాల్యూ ఏది, -4. దాన్ని ఆల్ఫా అనుకోమన్నాను. రూట్స్ -4 2 2.
సో అంటే ఆల్ఫాని 4గా -4 ఆల్ఫా, బీటా గామాని ఆల్ఫా -4 తీసుకోవాలి. ఎందుకంటే లీస్ట్ వాల్యూ మినిమం వాల్యూ అన్నాడు. బీటా గామా అని 2 బీటా గామా సేమ్ ఉంది అక్కడ. ఈ వాల్యూస్ను మనకి అడిగిన వాల్యూలో పెట్టేశాను. సో ఆల్ఫా ఎంత ఉంది, మినిమం వాల్యూ ఆల్ఫా -4 తీసుకున్నాం కానీ ఇందులో పెట్టేద్దాం. 2 × -4 ప్లస్ బీటా 2 3 × 2 ప్లస్ గామా ఇస్ ఆల్సో 2 4 × 2 2 × -4 -8 3 × 2 6 4 × 2 8 ప్లస్ 8 -8 క్యాన్సిల్ అయిపోయింది. సో వాట్ ఈస్ లెఫ్ట్ 6 అనేది మనకు కావాల్సిన రిజల్ట్. ఓకే, చెక్ ఆప్షన్ ఎస్, ఫస్ట్ ఆప్షన్. క్లియర్? Look at this question. If A is given as 1 2 2 3 2 3 1 1 2 and A inverse given in general elements ichadu A11 A12 A13 etc. అని then sigma Aij Ij అంటే I1 నుంచి 3 వరకు J1 నుంచి 3 వరకు తీసుకొని I1 తీసుకుంటే J1 I2 తీసుకుంటే J2 అంటే సిగ్మా Aij అంటే సింపుల్గా మనకి A11 ప్లస్ A22 ప్లస్ A33 వాల్యూస్ అడిగాడు. అంటే ఏంటి, సమ్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్. సమ్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటే ట్రేస్ ఏలో ఇన్వర్స్ మ్యాట్రిక్స్కి ట్రేస్ అడిగాడు అనమాట. నాకు తెలిసి ఈ క్వశ్చన్లో కీ మిస్టేక్ ఉంది. ముందు క్వశ్చన్ ఏంటో చూద్దాం, క్వశ్చన్ సాల్వ్ చేసి చూద్దాం. ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి, adjoint A by det A. వాట్ ఈజ్ ఏ ఇన్వర్స్, adjoint A by det A. det A ఫస్ట్ కనుక్కుందాం. det A తెలుసు మీకు ఎలా కనుక్కోవాలో. det A చేస్తున్నాను. డేకి డిటర్మినెంట్ చేస్తే 1 × 4 - 3 1 × 4 - 3కి 1 -2 × 3 to 6 - 3 6 - 3 ప్లస్ 2 × 3 × 1 3 - 2 2 × 3 - 2. సో దీని వాల్యూ ఎంత వచ్చింది, 4 - 3 1 6 - 3 3 to 6 -6 ప్లస్ 2. సో ఇది -3 అయింది. డిటర్మినెంట్ వాల్యూ -3. ఇప్పుడు మనకు కావాల్సిన నెక్స్ట్ adjoint Aని మనం షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేసి ఆల్రెడీ సెపరేట్ వీడియో చేశాను. కోఫాక్టర్స్ adjoint ఎలా కనుక్కోవాలి షార్ట్ కట్ మెథడ్స్. ఆ వీడియో చూడకపోతే చూడండి. ఆయన మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను చూడండి. షార్ట్ కట్ మెథడ్లో ఏదన్నా మ్యాట్రిక్స్ మనము adjoint A కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఓకేనా? లుక్ ఎట్ ఫస్ట్ కోఫాక్టర్ ఆఫ్ ఏ షార్ట్ కట్ మెథడ్లో ఎలా కనుక్కోవాలి చూద్దాం. ఆఫ్ ఏ కోఫాక్టర్ షార్ట్ కట్ మెథడ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఏం లేదు, మనకి ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో తెలుసు కదా. ఈ ఏలో థర్డ్ రోలో మిడిల్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేయాలి. మిడిల్ ఎలిమెంట్ ఏంటి 2, తర్వాత 3, మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్, మళ్ళీ మిడిల్ ఎలిమెంట్. ఫస్ట్ సెకండ్ రో నుంచి స్టార్ట్ చేయాలి. అది ఇలాగా 2 3 3 2 దాన్ని ఫస్ట్ రోలో వేసుకోవాలి. 3 3 2 ఓకేనా. సేమ్ సెకండ్ రో అయిపోయింది. థర్డ్ రో సేమ్ ప్రాసెస్. థర్డ్ రో 1 2 1 1 1 2 1 1 రైట్. సో నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ రోకి రావాలి. సెకండ్ రో, థర్డ్ రో, ఫస్ట్ రోలో 2 2 1 2 సేమ్ అదే మాదిరిగా 2 2 1 2. మళ్ళీ ఫస్ట్ రో ఇక్కడ ఏదైతే కాపీ చేసుకున్నామో అదే కిందన ఫోర్త్ కింద కాపీ చేయాలి, ఓకేనా. వాట్ ద 2 ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కి రెడీ చేసుకున్నాను. ఇంకా పూర్తిగా రాయలేదు. ఇలా రాసిన తర్వాత దీని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే సింపుల్ గా డిటర్మినెంట్ మనము ట్రాన్స్పోజ్ 2/2 డిటర్మినెంట్ తీసుకుంటాం కదా. అలా ఫస్ట్ రోలో చూద్దాం. 1 × 2 × 2 4 1 × 3 -3 ఫస్ట్ ఎలిమెంట్ కింద రాయాలి. అలాగే సేమ్ 3 × 1 3 -2 × 3 6 నెక్స్ట్ ఎలిమెంట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎలిమెంట్ 3 × 1 3 1 × 2 2 3 -2 3 -2 ఫస్ట్ ఎలా రాసుకున్నాం అలాగే సెకండ్ అంటే 1 × 2 -2 × 4 2 -4
అలాగే 2 into 1 2 minus 2 into 1 2. Yes. Next 1 into 2 2, 1 into 1 1, 2 minus 1. Next last 2 into 3 6, minus 2 into 2 4, 6 minus 4. 2 into 3 6, minus 3 into 1 3, minus 3. Last element 1 into 2 2, minus 3 into 2 6. ఓకే, దీని సింప్లిఫికేషన్ చేయడం తెలుసుకుంటే చాలు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో యాక్చువల్గా మనం చేసేయచ్చు, మీకు మెథడ్ తెలుస్తాయి. సో ఇక్కడ 1 minus 3 1 minus 2 0 1 3 minus 4. ఇది కోఫాక్టర్ ఆఫ్ ఏ. కోఫాక్టర్ ఆఫ్ ఏ అంటే ఇది వచ్చింది. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే అడ్జాయింట్. నౌ అడ్జాయింట్ ఏ ఈజ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫాక్టర్. చేయడం తెలుసు కదా. సపోజ్ కాలం ఫస్ట్ కాలం అంటే 1 minus 2 2 రో కింద రాయాలి. 1 minus 2 2 ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫాక్టర్. -3 0 3ని రోగా రాస్తే -3 0 3. అండ్ 1 1 minus 4ని 1 1 minus 4. ఇది ఎగ్జాయింట్ ఏ. వాట్ ఈజ్ ఏ ఇన్వర్స్? వాట్ ఈజ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు adjoint A by det A. adjoint A by det A. det A మనకి -1/3 వచ్చింది. దాన్ని 1/3 మైనస్ అవుట్ సైడ్ రాస్తున్నాను. det adjoint అంటే ఇది రాసుకున్నాం. 1 minus 2 2 minus 3 1 1 minus 4. సో ఇప్పుడు మనము దీన్ని డివైడ్ చేస్తే -1/3తో 1/3 -1/3 -1/3 2/3 -2/3 డివైడ్ చేస్తున్నాను. -1/3 -3/3 -3 1 3/0/3 0 3/3 with -1. నెక్స్ట్ 1/-3 -1/3 1/-1/3 -1/3 minus or minus plus 4/3. ఓకే, diagonal elements ఏమున్నాయి? -1/3 0 4/3 అవి యాడ్ చేయాలి. therefore sigma Ij is, I said already, a11 plus a22 plus a33. a11 వచ్చేసరికి -1/3. this is a11. a22 plus 0 a23 4/3. so 4/3 minus -1 plus 4/3 is equals to 3/3 1 వచ్చింది. ఓకేనా, 3/3 1 వచ్చింది. కానీ వాడు ఆన్సర్ కీ 1/3 ఇచ్చాడు. మనకి థర్డ్ ఆప్షన్ వచ్చింది. నేను ఇది రాంగ్ కీ అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చేసిన దాని ప్రకారం 1 వచ్చింది. ఓకేనా, సో మీరు మనకి అడిగింది ఏంటి చూడండి, a11 a22 a33 ఏ ఇన్వర్స్ a11 a22 a33 సిగ్మా సమ్మేషన్ అడిగాడు. అది నేను చేసింది ఇప్పుడు. రైట్, నౌ లుక్ ఫార్వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ rank matrix question, rank based question. If Ax is D represents a system of linear equations, 1 2 3 equations ఉన్నాయి. then rank A rank D ఈక్వల్ ఉన్నాయా, ఈక్వల్స్ టు 1 or 2 or 3 అని అడిగాడు. ఫస్ట్ ర్యాంక్ కావాలంటే వాట్ ఈజ్ ఏ ఇవ్వాలి. ఏ ఈజ్ ఎ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. వాట్ ఈజ్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్? ఫస్ట్ ఈక్వేషన్ నుంచి 3 4 7 3 4 7 3 4 7 ఫస్ట్ లో. సెకండ్ ఈక్వేషన్ నుంచి 5 2 -4 4 7 3 4 7. సెకండ్ ఈక్వేషన్ 5 2 -4. థర్డ్ ఈక్వేషన్ 8 -6 -1. ముందు ఏ ఉంది మన ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు చూద్దాం. ర్యాంక్ ఏ ర్యాంక్ ఏడి 1 ర్యాంక్ ఏడి 3 ఏడి 3. సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్ అని ఇచ్చాడు. ఫస్ట్ ర్యాంక్ ఏ కనుక్కోవాలని డెట్ ఏ కనుక్కుందాం. 2 మెథడ్స్ ముందు డెట్ ఏ కనుక్కుందాం. ర్యాంక్ ఏ ఈక్వల్ ర్యాంక్ ఏ డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ 3 into -2 -2 -24 -2 -24 plus 4 into 5 into -8 plus 32 -5 plus 32 plus 7 of
5, 6, 30, minus 30 plus minus 30 minus 16. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే minus 26, 3 into minus 26 plus 4 into 27 plus 7 into minus 46. 3, 6, 18, 81, 3, 2, 6, 78, minus 78 plus 4, 7, 28, 82, 4, 2, 8, 2, 8 plus 2, 10, 108, minus 7, 6, 42, 2, 4, 7, 4, 28 plus 4, 32, 28 plus 4, 32. Is it not equals to 0? If not equal to 0 అంటే ర్యాంక్ 3. ఆర్డర్ ఎంత అయింది? 3/3 కదా. ఈ నెంబరే ర్యాంక్ అవుతుంది. ర్యాంక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇప్పుడు ర్యాంక్ ఏడి చూద్దాం. ర్యాంక్ ఏడి అంటే ఏకి డికి కలిపి. వాట్ ఇస్ డి ఇయర్? డి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. డి అంటే ఏం తీసుకోవాలి? కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటే ఈ కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. అంటే -6. సెకండ్ ఈక్వేషన్ +9 becomes -9. థర్డ్ ఈక్వేషన్ -5. ఓకే, ఇది ఏడి. ఇప్పుడు ఏడి మ్యాట్రిక్స్ ఎలా రాస్తాం? ఏడి కలిపి రాయాలి. ఏడి ఆల్రెడీ మనం చేస్తాం కదా, అది ఇక్కడ రాస్తున్నాం. మళ్ళీ ఒకసారి 3 - 4 7 డి యాడ్ చేయాలి. ఏడి రాసిస్తున్నాం. ఏడి మ్యాట్రిక్స్ 3 - 4 7 with -6. అలాగే 5 2 - 4 5 2 - 4 with -9. నెక్స్ట్ 8 - 6 -1 with -5. ఇది ఏడి. దీని ర్యాంక్ కనుక్కోవడానికి మనం ఏం చేయాలో చూద్దాం. ఓకేనా? ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి దీని ర్యాంక్ కనుక్కోవడానికి. అంటే రో కాలం నుంచి కాలం రో అలా చేస్తే సరిపోతుంది. ఓకేనా? చెక్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ వన్ ఆఫ్ ద ఇలాంటి వాటిలో ఇంకొక మెథడ్ కూడా ఉంది. అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఇది ఎన్నో మ్యాట్రిక్స్? ఇది ఆర్డర్ 3/4 మ్యాట్రిక్స్. కానీ ఇందులో 3/3 అట్లీస్ట్ వన్ ఆఫ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ వచ్చింది. అంటే డెట్ ఏ సబ్ మ్యాట్రిక్స్ అన్న. సబ్ మ్యాట్రిక్స్ ఇదే కదా. 3 - 4 7 అదే డెట్. 3 - 4 7 5 2 - 4 8 - 6 -1. ఇది డెట్. ఇట్స్ డెట్ నాట్ ఈక్వల్స్ టు 0. అదే కదా మనం చేసింది. ఏం డెట్? ఇట్స్ డెట్ నాట్ ఈక్వల్స్ టు 0. కాబట్టి దీని ర్యాంక్ ఏది కూడా 3నే. ఇదొక మెథడ్. రో ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. దాని వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. అలా మెథడ్ మీరు ట్రై చేయండి. నేను డిటర్మినెంట్ మెథడ్ యూజ్ చేస్తాను. ర్యాంక్ ఏ 3, ర్యాంక్ ఏడి కూడా 3నే. therefore that is option number 3, right? Determinant method యూజ్ చేస్తాం. మీరు ఇన్వెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఈస్ కాల్డ్ ఎకలాన్ ఫార్మ్ మెథడ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, రైట్. ఈక్వేషన్ జనరల్ మెథడ్. ఇఫ్ x, y, z is alpha, beta, gamma అంటే x వాల్యూ ఆల్ఫా, y value beta, z value gamma is a unique solution of the system of linear equations. 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు. నేను 1 2 3 అనుకున్నాను. దాన్ని ఆల్ఫా అంటే x వాల్యూ కనుక్కోవాలి. x వాల్యూ కనుక్కోవడానికి ఈ 3 ఈక్వేషన్ నుంచి z కానీ y కానీ రిమూవ్ చేయాలి. నేను z రిమూవ్ చేశాను. సాల్వ్ 1 2 సాల్వ్ చేసాను. z క్యాన్సిల్ అయ్యేటట్టు ఈ ఈక్వేషన్ 4 వచ్చింది. మీరు ఒక్కసారి చూడండి. మీరు జనరల్గా చేసే మెథడే. అలాగే 2 3 సాల్వ్ చేసాం. z క్యాన్సిల్ అయ్యేటట్టు దీని నుంచి ఇంకొక ఈక్వేషన్ 5 వచ్చింది. 4 5ని సాల్వ్ చేసాము. 4 5 నుంచి మనకి ఎక్స్ ఈక్వల్ ఉంది కాబట్టి ఈ సబ్ట్రాక్షన్ చేస్తే 4 - 5 చేస్తే నీకు y వాల్యూ వచ్చింది 2. కానీ మనకు కావాల్సింది ఎక్స్ కదా. y వాల్యూ ఫస్ట్ 4th ఈక్వేషన్లో పెడితే మనకి ఎక్స్ వాల్యూ 1 వచ్చింది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. నేను జస్ట్ స్క్రోల్ అప్ చేసి చూపిస్తాను. ఈ సొల్యూషన్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఓన్గా ట్రై చేయండి. మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఏం లేదు. జస్ట్ సాల్వింగ్ మెథడ్ అంటే x = 1 అదే మళ్ళీ అడిగింది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆల్ఫా. అడిగాడు. అది 4th ఆప్షన్ కింద ఇచ్చాడు. ఓకేనా? ఇది కాంప్లెక్స్ నెంబర్ చాప్టర్. నేను హింట్ ఇస్తాను, ట్రై చేయండి. ఏం లేదు దీనికి. ఫస్ట్ టర్మ్ని 2 - iతో కాంజుగేట్ చేయాలి. సెకండ్ టర్మ్ 1 - 2iతో కాంజుగేట్ చేసి
టూ సైడ్స్ కూడా రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్ ఈక్వల్ చేసుకొని ఒక రియల్ పార్ట్ 1 ఇచ్చాడు, ఇమేజినరీ పార్ట్ -2 ఇచ్చాడు. XYలో వస్తే అప్పుడు 2x + 4 జస్ట్ ఒక 2-3 స్టెప్ చేస్తున్నాను నేను. ఫస్ట్ వాట్ ఈస్ 2 + i రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 2 - i 2 - i x + 1 - i ఆఫ్ 2 - i. ఫస్ట్ టర్మ్లో 2 - iతో డివైడ్ చేసి మల్టిప్లై చేస్తున్నాను. 2 + i × 2 - i. అలాగే ప్లస్ సెకండ్ టర్మ్ 1 + 2i ఉంది కాబట్టి 1 - 2iతో డివైడ్ చేసి మల్టిప్లై. ఆల్రెడీ న్యూమరేటర్ 1 - 2i × y ప్లస్ x 1 - i ఆఫ్ 1 - 2i మల్టిప్లై చేశాను, అదే డివైడ్ చేస్తాను. 1 - 2i 1 + 2i × 1 - 2i అంతేనా. సో ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ 1 - 2i యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. సింప్లిఫికేషన్ చేయడం ఇంపార్టెంట్. సో న్యూమరేటర్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు 2 - i × 2 - i అలాగే x సింప్లిఫికేషన్ చేయాలి. అలాగే 2 + i × 2 - i అంటే 2² 4 i² అంటే -1 4 -1 అయిపోతుంది. 4 + 1 5 ఇక్కడ కూడా 5 అవుతుంది. డినామినేటర్ 5 అవుతుంది. ఓకే, న్యూమరేటర్ సింప్లిఫికేషన్ చూద్దాం. 2x - xi + i + 1 + 1 - i ఆఫ్ 2 - i బై 5 డినామినేటర్లో 5 అవుతుంది. అలాగే ఇక్కడ చూద్దాం 1 - 1 - 2yi 1 - i ఇంటూ 1 - 2i బై 5 ఈజ్ ఈక్వల్స్ టు 1 - 2i. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్లో 2తో ఇంటూ చేస్తే 2 × 2 4x - 2xi - 2xi రెండు ఇంటూ చేస్తున్నాం. మైనస్ ప్లస్ xi² అంటే -1 అంటే -x అవుతుంది. సో అలాగే 1 + 2 2 -i -2 × i -2i మైనస్ ఇంటూ ప్లస్ i² అంటే -1. సో బై 5 రైట్ సైడ్ తీసుకుంటాం. ఈ సేమ్ ఇదే మాదిరిగా చెయ్యండి. సింప్లిఫికేషన్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. కంపేర్ రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్ 2x + 4y ఆన్సర్ ఇచ్చాడు కానీ మీకు వచ్చిందా లేదో నాకు ట్రై చేసి చెప్పండి. ఓకే, సింప్లిఫికేషన్ చేయండి. ఈ స్టెప్స్ నేను ఆల్రెడీ హింట్ ఇచ్చాను, మీరు ట్రై చేయండి. ఇది కూడా సింప్లిఫికేషన్ చేసే క్వశ్చన్. z = 1 - √3i మనకి z³ - 3z² + 3z². ఫస్ట్ z² అనుకున్నాం. z² అంటే 1 - √3i (2). z² అంటే zని స్క్వేర్ చేస్తున్నాను. 1² 1 √3i (2) అంటే -3 అవుతుంది, ఎందుకంటే i² -1 కాబట్టి -2√3i. దీనికి -2 - 2√3i ఇది z². మనకి z³ కావాలి కదా, z³ కూడా కావాలి. దట్ ఈస్ z × z². z ఈజ్ 1 - √3i. z మన దగ్గర ఉంది, z² రెడీగా ఉంది. z × z² చేస్తే మనకు కావాల్సిన z³ కూడా వస్తుంది. 1 - 3i ఇంటూ z అంటే 1 - √3i ఇంటూ z² -2 - √3i. ఇది కూడా సింప్లిఫికేషన్. ఇందులో షార్ట్ కట్ అంటూ ఏముంటుంది, కొంచెం క్విక్గా చేయడానికి ట్రై చేయాలంటే. సో అక్కడ 1 × -2 -2 -2√3i నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × √3 × √3 6 i² అంటే -6 అవుతుంది. ప్లస్ √3 -√3 క్యాన్సిల్ అయిపోతాయి. -8 z³ -8 మనకు కావాల్సిన z³ మళ్ళీ అడిగిన రిజల్ట్ ఇది. z³ - 3z² + 3z. z³ అంటే -8 -3z² అంటే -2 - 2i -2 - 2√3i plus 3 into z we have 1 - √3i 1 - √3i. Therefore this is -8 plus 6 plus 6√3i plus 6 plus 6√3i. Okay, calculation చూడండి. మైనస్ ఇంటూ మైనస్ -3 × -2 plus 6 -3 × -2 plus 6√3i. నెక్స్ట్ 3 × 1 3 -3√3i.
1 3 minus 3 root 3. This is minus 8 plus 6 plus 3 9 9 minus 8 1 1 plus 6 root 3i plus minus 3 root 3i is 3 root 3i. ఇది కూడా మీరు సింప్లిఫికేషన్ చేయవలసిన క్వశ్చన్. ఇది క్యాలిక్యులేషన్. అది 3 root 3i 1 plus అది మనకి సెకండ్ ఆప్షన్ కింద ఇచ్చాడు. ఓకేనా? సో దిస్ ఈస్ ద నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్ అమాంగ్ ద 12th and 13th రూట్స్ ఆఫ్ యూనిటీ. జస్ట్ 12th and 13th రూట్ జీసీడీ తీసుకున్నట్టే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. సపోజ్ 12th ఎలా రాయొచ్చు? 6 2s కింద రాయొచ్చు. అలాగే 30ని 6 5 కింద రాయొచ్చు. అంటే కామన్ డివైజర్స్ ఏమున్నాయి? గ్రేటెస్ట్ కామన్ డివైజర్ 6 5s. 12కి 13కి జీసీడీ అంతా. జీసీడీ అంటే హైయెస్ట్ గ్రేటెస్ట్ కామన్ 6 అన్నమాట. అదే మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్. వాట్ ఈస్ జీసీడీ ఆఫ్? జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. దాన్ని హెచ్సిఎఫ్ కూడా. హెచ్సిఎఫ్ ఆఫ్ 12 30. ఇందులో కామన్ ఏది ఉంది? 6 ఉంది. ఇది ఈక్వల్స్ టు 6. ఆ నెంబరే మనకి నెంబర్ ఆఫ్ కామన్ డివైజర్స్ అవుతాయి. నెంబర్ ఆఫ్ కామన్ డివైజర్స్. కామన్ నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్. డివైజర్స్ రూట్స్ నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్. కామన్ రూట్స్ డివైజర్స్ కాదు. కామన్ రూట్స్ ఇది ఈక్వల్స్ టు 6. జస్ట్ జీసీడీ తీసుకుంటే చాలు. 6 అనేది ఆప్షన్ ఉంది. ఫోర్త్ ఆప్షన్ కింద ఇచ్చారు. క్లియర్? సింప్లిఫికేషన్ చేయవలసిన క్వశ్చన్ ట్రై టు డూ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ సింప్లిఫై టు ఫైండ్ ద ఆల్ఫా వాల్యూ. ఆల్ఫా ఇస్ రూట్ అంటే ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా పెట్టుకొని లేదా ఆల్ఫా ఎక్స్ వాల్యూ కనుక్కుంటే అదే రూట్స్. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ సాల్వ్ ఫర్ ఎక్స్. ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ ఆల్ఫా. అది కూడా ఈ కండిషన్ ఉంది. ఆల్ఫా లైస్ బిట్వీన్ వేర్ -1/2 టు లెస్ దెన్ ఆల్ఫా 0. ఓకే, ట్రై చేసి చూడండి ఒకసారి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. క్వశ్చన్ చూడండి. ఈ 4 + 3x - 7x² అటైన్స్ ఇట్స్ మ్యాక్సిమం వాల్యూ m. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఆర్ మినిమం వాల్యూ ఫార్ములా. మ్యాక్సిమం వాల్యూ m is equal maximum అన్నాడు. ఎట్ వాట్ ఈస్ ఎక్స్పెన్షన్? ఫస్ట్ ఎక్స్పెన్షన్. here a is equals to -7. x² quotient -7, y² x quotient 3, b is a 3, c is a 4. So c is a 4 minus c7, b 3, c 4. So maximum value formula, 4ac minus b² by 4. 4ac minus b² by 4b. ఈ మ్యాక్సిమం వాల్యూ ఎందుకంటే x² కోషంట్ -7, అది అప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఓకే, ఫార్ములా 4ac minus b² 4a, దాన్ని m కింద ఇండికేట్ చేస్తాడు. therefore expansion 1. So that is what 4ac. 4 into a is -7 into c is a 4 minus b² 9 by 4ac అంటే 4 9s 28. So this is a 4 7s 28 into 4. ఓకే, దీని క్యాలిక్యులేషన్ అంటే చెప్పేస్తుంది చూడండి. ఈ వాల్యూ 121/28 వచ్చింది m వాల్యూ. సో ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ x is equals to ఆల్ఫా అంటే x is equal ఆల్ఫా అంటే x వాల్యూ -b/2a ఫార్ములా యూజ్ చేసుకోవాలి. దట్ ఈస్ -b/2 అంటే b is 3 -3/2a, 2 into -14, -3 2 into -7 is -14, that is 3/14. ఓకేనా? ఇది ఆల్ఫా వాల్యూని ఇచ్చారు. ఆల్ఫా అన్నారు. m తెలుసు, ఆల్ఫా తెలుసు. ఆల్ఫా ఈజ్ 3/4. నెక్స్ట్ వాల్యూ చూద్దాం. నెక్స్ట్ ఏమన్నాడు? అటైన్స్ ఇట్స్ అండ్ 5x² - 2x + 1 అటైన్స్ ఇట్స్ మినిమం వాల్యూ. ఇది కూడా సేమ్ ఎక్స్ప్రెషన్. దీన్ని సపోజ్ a is ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ 2 a is equals to 5, b is equals to -2, c is equals to 1. ఇట్స్ మినిమం వాల్యూ. మినిమం వాల్యూ ఎందుకంటే x² కోఎఫిషియంట్ a అనేది పాజిటివ్ మినిమం వాల్యూ ఉంటుంది. కానీ ఫార్ములా అదే 4ac - b² by 4a. దాన్ని ఏ లెటర్స్ ఇండికేట్ చేసాడు? స్మాల్ n. ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్. ఓకే, 4ac - b² by 4a, దాన్ని స్మాల్ n అన్నాడు. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఫ్రమ్ 1. ఓకేనా? సో 4ac 4 into 5 into c is 1 minus b² 4 by 2a means 10. Therefore m value is what? 5 20 - 20 16/10 m value.
సో ఇది కూడా అంతే సేమ్ అంటే x is equals to beta. Minimum value at x is equals to beta అంటే సేమ్ ఫార్మ్ x is equals minus b by a. అంటే beta is equals to b by 2a from the equation 2. So equation 2 లో beta value minus b by 2a ప్రకారం వెళ్తాం. Minus b under plus 2a is 2, 5, 2, 5 is 10, 2 by 10. Then is equals to 1 by 5. We have the 4 values. M value, alpha value, small m value, beta value. What is asking? Look at. Is asking 28 m minus alpha 5 into m minus small m plus beta. 28 of m capital M minus alpha by 5 into small m plus beta. Value substitution then 28 into capital M is 121 by 28 minus alpha is 3 by 14. So by small 5 into small m is 16 by 10 plus beta is 1 by 5. Small m is 16 by 21. 4 5s kada 20. Sorry. ఇది 20 వస్తుంది. 16 by 20. 20 అంటే మనం ఏం రాసుకోవచ్చు స్మాల్ m is equals to 16 by 20 అంటే 4 by 4 4s 5 4s. ఇది స్మాల్ m ప్లేస్లో పెట్టాలి. స్మాల్ m is equals to 4 by 5. 28 LCM is 28. So 121 minus 14 to 26 by 4 plus 1 5. 5 by 5 cancel అయిపోతే 1 న్యూమరేటర్లో డినామినేటర్లో ఇది 5 1 అయింది ఇంటూ 5 ఓకే 28 కూడా క్యాన్సిల్ అయిపోయింది. దట్ 121 minus 5 is 11 minus 5 15 5 115 by 5 5 2s 10 5 3s 15 23 is given as second option. Clear? Look at this question. If alpha beta gamma roots of the equation 2x cube minus 5x square plus 4x minus 3 0, then sigma alpha beta of alpha plus beta. Alpha beta gamma roots of cubic equation generally cubic equation ఇప్పుడు ఇస్తాను. అప్పుడు సిగ్మా ఆల్ఫా బీటా ఆల్ఫా ప్లస్ బీటా దేర్ ఈస్ అ టిప్. దిస్ ఈజ్ ఈక్వల్స్ 3p3 మైనస్ p1 p2. p1 p2 p3లు ఎలా వస్తే ఇది జనరల్ క్యూబిక్ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. సో దీన్ని 2తో డివైడ్ చేయాలి. డివైడ్ బై 2తో డివైడ్ చేస్తే x క్యూబ్ మైనస్ 5 by 2 x స్క్వేర్ ప్లస్ 4 by 2 అంటే 2x మైనస్ 3 by 2. సో దిస్ ఈజ్ క్యూబిక్ ఈక్వేషన్. కంపేర్ with x cube plus p1x square plus p2x plus p3 is equals to 0. దీన్ని స్టాండర్డ్ క్యూబిక్ ఈక్వేషన్ అంటాం. వేర్ p1 is what? Coefficient of x square. x square coefficient p1 ఇక్కడే ఉంది minus 5 by 2. x coefficient p2 2. p3 is constant minus 3 by 2. నోట్ చేసి పెట్టుకున్నాం. p1 5 by 2. It's p1 value minus 5 by 2. Straight. So p1, p2, p3 ready ఉన్నాయి కదా. p1 value is minus 5 by 2. p1 value is minus 5 by 2. p2 అంటే x coefficient is 2. p3 is a y constant is minus 3 by 2. p2 2. p3 is minus 3 by 2. సో మనకి టిప్ డర్టీగా ఉంది కదా, దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. 3 into p3 have minus 3 by 2 minus p1 is minus 5 by 2 is 2 yes. So minus 3 into minus 3 by 2 minus 9 by 2. So this is plus 10 by 2. 9 by 2 plus 10 by 2 అంటే 1 by 2. 1 by 2 అంటే మనకు కావాల్సిన రిజల్ట్
It is not in first three options. Now look for the next. Yes, 1 by 2 is the fourth option. Clear? Look at this question. If alpha, beta, gamma, 2, epsilon are the roots of the equation. This is fifth degree equation. Fifth degree equation has 5 roots now. I 5 roots and alpha, beta, gamma, 2 and epsilon. ఇందులో 2 known value root ఉంది. If alpha less than beta, gamma less than 2, less than epsilon, ఈ ఆర్డర్ ఇచ్చాడు. then we want alpha plus 2 beta plus 3 gamma plus 5 epsilon. ఇది కనుక్కోవాలంటే ఆల్రెడీ ఒక 2 రూట్ ఇచ్చాడు. 2 is one of the root by synthetic division. సింథటిక్ డివిజన్ మనం ఎలా చేయాలో చూపిస్తాం. సింథటిక్ డివిజన్. సో ఫస్ట్ వాడు ఇచ్చిన రూట్ 2ని యూజ్ చేసుకున్నాము. చెప్పాను కదా సింథటిక్ డివిజన్ ఎలా చేయాలంటే కోషన్ తీసుకోవాలి. కోషన్ తెలుగు మీడియంలో అదే నోట్ చేస్తున్నాను. 1x పవర్ 5 కోషన్ 1 + 4 - 13. అన్ని కోషన్స్ ఉన్నాయో టర్మ్స్ ఉన్నాయో చూసుకోవాలి. x పవర్ 5 ఉంది కోషన్ 1, x పవర్ 4 కోషన్ 4, x పవర్ 3 కోషన్ -13, x స్క్వేర్ కోషన్ -52. అన్ని టర్మ్స్ ఉన్నాయి కదా 52 ప్లస్ x కోషియంట్ 36 ప్లస్ 144. ఓకేనా? 2 అనేది ఒక రూట్ ఇచ్చాడు, అది మనం ముందు తీసుకున్నాం. వాడు ఇచ్చాడు కాబట్టి నోన్ రూట్, అది ముందు తీసుకున్నాం. ఓకేనా? జస్ట్ సో తర్వాత మిగిలిన రూట్స్ ఎలా కనుక్కోవాలి చూద్దాం. 0 పెట్టుకున్నాను. 1 2 + 2 2 × 2 2 + 6 2 6 12 ఆల్రెడీ చెప్పాను. సెంట్రల్ డివిజన్ ఎలా చేయాలో -1 -2 -54 -54 ప్లస్ -54 2 105 108 108 -54 is 144. అంతేనా? ఫస్ట్ 0 పెట్టుకున్నాం. 1 2 1s 2 4 + 2 6 2 6 12 -3 + 12 -1 2 × -1 -2 -54 2 × -54 -108 ఇక్కడ 36 కదా. -108 ప్లస్ -108 ప్లస్ 36 -108 -72 72 3s -144 72 2s 144 ఇది మైనస్. ఇప్పుడు రిమైండర్ 0 వచ్చింది కదా. సో బై ద ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అదర్ రూట్స్ ఐ డిడ్ ఆల్రెడీ. బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే చెక్ చేస్తాం అనమాట. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ జనరల్గా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేసుకుంటే ఈజీ. ఇంకోటి -2 కూడా రూట్ అవుతుంది. -2 పెడదాం. 0 1 -2 + 4 -8 -2 + 4 -8 -9 -2 -9 + 18 18 -54 14 -6 86 4 -1 3 36 with -4 × 36 + 72. సో ఇది కూడా వచ్చింది కదా. రిమైండర్ 0 అయిపోయింది. అంటే దిస్ ఈజ్ ఆల్సో బై ద ట్రయల్ మెథడ్. -2 రూట్ అది. అలాగే 3 -3 కూడా రూట్స్ అయితే చూద్దాం. అంటే డైరెక్ట్గా వెరిఫికేషన్ చేసుకుంటే బెటర్. ఇది 3 పెడతాం. 0 1 3 1s 3 4 + 3 7 3 7s 21 21 + 9 21 - 9 is 12 3 12s 36. ఇది కూడా రూట్ అయింది. ఓకేనా? 36. అలాగే -3 కూడా రూట్ అయింది చూడండి. సో ఇదంతా ట్రయల్ అండ్ మెథడ్ ద్వారా చేసాం. -3 కూడా రూట్ అయింది. 0 1 -3 × 1 -3 7 -3 + 4 3 × -4 -12. సో ఇది కూడా రూట్ అయింది. ఇంకా ఫైనల్గా ఏమి x + 4 = 0 x = -4. మొత్తం 5 రూట్స్ వచ్చేస్తాయి. 1 2 3 4 5 రూట్స్. ఆర్డర్ ఇంపార్టెంట్. ఆర్డర్ ఏమి ఇచ్చాడు, ఏది లీస్ట్ అన్నాడు, అన్నీ కూడా ఆర్డర్. ఆల్ఫా బీటా, ఆల్ఫా లెస్ దాన్, బీటా లెస్ దాన్, గామా లెస్ దాన్, 2 less than epsilon. What is the least value among all these? -4. Order of preference last name. 4 roots separate order చూడండి. లీస్ట్ ఏంది -4, then -3, then -2, then 2, then finally 3. ఓకేనా? ఇవి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ 3. ఇందులో ఆల్ఫా బీటా గామా 2 ఎప్సిలాన్ ఇచ్చాను.
సో ఆల్ఫా బీటా గామా టు ఎప్సిలాన్ ఇవి లెస్ దాన్ ఓకేనా. సో మళ్ళీ అడిగింది రిజల్ట్ ఏంటో దాంట్లో పెట్టేస్తే అయిపోయింది. మళ్ళీ ఏమడిగాడు 2 ఆల్ఫా ప్లస్ 3 బీటా. ఆల్ఫా ఎంత వచ్చింది -4 బీటా ప్లస్ 2 ఇంటూ -3 ప్లస్ గామా 3 ఇంటూ -2 ప్లస్ 5 అంటే ఎప్సిలాన్ అంటే 3 వచ్చింది. సో therefore 2 -4 -6 plus 15. So -4 -10 -16 plus 15. -16 plus 15 is -1. -1 అనేది ఫస్ట్ ఆప్షన్ కింద ఇచ్చారు. ఓకే. Question: among the 4-digit numbers that can be formed using the digits 1, 2, 3, 4, 5, 6. టోటల్గా 6 డిజిట్స్ ఉన్నాయి, కానీ మనకి 4-digit నెంబర్ కావాలి వితౌట్ రిపిటేషన్ ఎనీ డిజిట్, వితౌట్ రిపీటింగ్ ఎనీ డిజిట్. రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. దెన్ ద నెంబర్ ఆఫ్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 6. అంటే మనకి సింపుల్గా 4-digit నెంబర్ కావాలి విచ్ ఈస్ డివిజిబుల్ బై 6. విచ్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 6? డూ యూ నో ద నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 6 ఈస్ the number divisible by 6. చూద్దాం. The number which is divisible by 6 is, it should be divisible by 3 and 2. Divisible by 3 అంటే అది నెంబర్లో డిజిట్స్ యాడ్ చేస్తే మల్టిపుల్ ఆఫ్ 3 అయి ఉండాలి. అలాంటి మన ఎన్ని డిజిట్ నెంబర్ కావాలి? 4-digit నెంబర్ కావాలి. 6 digit నుంచి 4 digits ఈ ఫాలోయింగ్ కేసెస్లో మనం తీసుకోవాలి. డివిజిబుల్ బై 3 ఫస్ట్ చూద్దాం. ఇది 1, 2, 3, 4, 5 కేసెస్. ఈ 5 కేసెస్లో ఈ 4 digits తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 6 తీసుకున్నాము. ఈ 6 1, 2, 3, 6 యాడ్ చేస్తే 1 + 2 3, 3 + 3 6, 6 + 6 12. 12 ఈజ్ డివిజిబుల్ బై 3 కదా. అందుకని ఇది 4 digitsతో ఫామ్ అయ్యి డివిజిబుల్ బై 3 అవుతుంది. దాంట్లో ఈవెన్ నెంబర్స్ అంటే డివిజిబుల్ బై 3 రావాలంటే ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? లాస్ట్ ప్లేస్లో ఈవెన్ డిజిట్ ఉండాలి. ఈ మన ఫస్ట్ కేసులో 2, 6 అనే 2 ఈవెన్ డిజిట్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ ప్లేస్లో 2, 6 2 వేస్లో ఫిల్ చేస్తాము. విత్ 2, 6 2 వేస్లో ఫిల్ చేస్తాము. సపోజ్ లాస్ట్ ప్లేస్లో 6 వచ్చింది అనుకున్నాం. 6 వస్తే ఇంకా మిగిలిన ప్లేసెస్ ఉంటాయి. 3 ప్లేసెస్ 3 digits. దట్ కెన్ బి యూజ్ ఇన్ 3 factorial వేస్. 3 ప్లేసెస్ 3 factorial. ఒకవేళ లాస్ట్ 6 వచ్చినా 2 వచ్చినా 3 factorial అవుతుంది. 6 వచ్చినా 3 factorial. ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ కూడా అవి ఉండాలి. ఇంకా డివిజిబుల్ బై 2 కూడా కావాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ డివిజిబుల్ బై 3 చూసుకోవాలి. 4-digit నెంబర్స్ డివిజిబుల్ బై 3 4 digits ఏమున్నాయో మనం ఈ కేసెస్ అన్ని నోట్ చేసి పెట్టాను. తర్వాత ఇందులో ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్ రావాలంటే లాస్ట్ ప్లేస్ ఈవెన్ డిజిట్ ఉండాలి. మనకి ఫస్ట్ ఉన్న కేసులో 2, 6 అని 2 ఈవెన్ డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి లాస్ట్ ప్లేస్ 2తో ఫిల్ చేస్తాము. రిమైనింగ్ 3 digits 3 + 3 factorial. అందుకని మనము ఫస్ట్ కేస్ కెన్ బి అరేంజ్ 3 factorial into 2. 3 factorial into 2 is 12 అయింది. 3 factorial into 6 కదా, 6 into 12. అలాగే నెక్స్ట్ 1, 3, 5, 6 తీసుకున్నా 1, 3, 5, 6 యాడ్ చేస్తే 1 + 3 4, 4 + 5 9, 9 + 6 15. 15 is divisible by 3 అయింది. మళ్ళీ ఇందులో ఈవెన్ నెంబర్స్. ఈవెన్ డిజిట్ ఒకటే ఉంది, 6 ఒకటే ఉంది. అంటే లాస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఈజ్ ఇన్ 1 way with 6. లాస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్ ఇన్ 1 way. రిమైనింగ్ ప్లేసెస్ 3 factorial వేస్. 3 factorial into 1 6 రాసుకుంటాం. అలాగే 2, 3, 4, 6 తీసుకుంటే ఇవి అడిషన్ చేస్తే 5 + 4 9, 9 + 6 15. 15 డివిజిబుల్ బై 3 అయింది. ఇందులో 1, 2, 3 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఈవెన్ డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి లాస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్ ఇన్ 3 ways. లాస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్ ఇన్ 3 ways. ఫస్ట్ 3 places 3 factorial వేస్. అంటే ఇది 3 factorial into 3, 3 factorial 6, 6 into 3 89. అలాగే 3, 4, 5, 6 తీసుకున్నా డివిజిబుల్ బై 3 అవుతుంది. 3 + 4 7, 7 + 5 12, 12 + 2 18. 18 is divisible by 3 or not? ఇందులో 2 ఈవెన్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ ప్లస్ 2, రిమైన్ 3 places 3 factorial. సేమ్ ప్రాసెస్. 3 factorial into 2, 6 into 2 12 అయింది. నెక్స్ట్ వన్ మోర్ కేస్. వాట్ దట్? What is one more case? Yes, 1, 2, 4, 5. ఈ 5 కేసెస్ పాసిబుల్ అవుతుంది. ఎలాంటి మీకు స్ట్రైక్ కాకపోతే మీరు గెస్ వర్క్ పెట్టండి. కాబట్టి నేను చెయ్యాలి కాబట్టి ఇందులో చేసి చూపిస్తున్నాను. 1, 2, 4, 5, 1 + 2 3, 3 + 4 7, 7 + 5 12. 12 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2. అందులో ఈవెన్ నెంబర్స్ అంటే లాస్ట్ ఈవెన్ డిజిట్స్ 2 ఉన్నాయి. 2 into 3 factorial. 3 factorial into 2 is 12 అయింది. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 60 అయింది. ఇది మనం ఈ క్వశ్చన్లో చేసిన ప్రాసెస్. ఓకేనా?
అది 60 అనేది మనకి ఫస్ట్ ఆప్షన్ కింద ఇచ్చాడు. ఓకే రైట్. సో కొంచెం ఇలాంటి క్వశ్చన్ చేయడానికి టైం పడుతుంది, మనం ఐడియా కూడా పెట్టుకోవాలి. స్ట్రైక్ అవుతుంది, స్ట్రైక్ చేయాలి, స్ట్రైక్ అయ్యేటప్పుడు చూసుకోవాలి, లేకపోతే గెస్ వన్ పెట్టండి. ఎంసెట్కి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి రైట్. దిస్ క్వశ్చన్ అంటే if the number of circular permutations of n distinct things taken 5 at a time is n1. వాడు n1 ఏం చేశాడు, నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్ ఆఫ్ నైన్ డిస్టింక్ట్ థింగ్స్ టేకెన్ 5 at a time. ఈ 9ని మనం n అనుకోవాలి, 5ని r అనుకోవాలి. అందుకనే ఇప్పుడు మనము నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్ ఫ్రమ్ n థింగ్స్ టు r థింగ్స్ ఈస్ సర్క్యులర్ పర్మిటేషన్ ఫ్రమ్ n థింగ్స్ టు r థింగ్స్ ఈస్ npr by r. ఇది మనము యూజ్ చేయవలసిన స్టెప్. దాన్ని మన ఈ క్వశ్చన్లో n1 అని ఇచ్చాడు, n1. సో అలాగే ఇంకొక సెంటెన్స్ చదువుతాం. అండ్ ద నెంబర్ ఆఫ్ లీనియర్ పర్మిటేషన్స్ ఆఫ్ 8 డిస్టింక్ట్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్. లీనియర్ అంటే రోలో అరేంజ్ చేయవలసిన థింగ్స్ని అరేంజ్మెంట్ ఎంత ఇచ్చాడు, n2. ఇక్కడ ఎన్ని థింగ్స్ ఉన్నాయి, 8 డిస్టింక్ట్ థింగ్స్ అంటే ఇక్కడ n = 8 తీసుకోవాలి, r = 4. ఇప్పుడు నెంబర్ ఆఫ్ లీనియర్ పర్మిటేషన్ ఫార్ములా 8p4, దట్ ఈస్ యూజింగ్ ద సెకండ్ లీనియర్ పర్మిటేషన్స్ అరేంజ్మెంట్ ఆఫ్ r n from the r. ఓకేనా. సో లీనియర్ పర్మిటేషన్స్ అంటే లైన్లో అరేంజ్ చేయాలి. 8 థింగ్స్ నుంచి 4 థింగ్స్ అరేంజ్ చేయాలంటే 8p4 అంటే మనం ఇక్కడ ఏది యూజ్ చేయాలి, 8pr. టిప్ వచ్చేసరికి 8pr యూజ్ చేసుకోవాలి, npr యూజ్ చేయాలి. n బదులు 8 ఉంది, 8p4, ఇది n2 అని ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు కొంచెం ఒక్కసారి చదువుతాం చూడండి. క్వశ్చన్లో క్లియర్గా ఈ 2 టిప్స్ తెలిస్తే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్ ఆఫ్ n డిస్టింక్ట్ థింగ్స్ టేకెన్ 5 at a time ఈస్ 9p5/5. అంటే ఇక్కడ ఈ సినాప్సిస్ అందరినీ టిప్స్ అనండి. 9p5/5 దీన్ని n1తో ఇండికేట్ చేశాడు. అదే సర్క్యులర్ పర్మిటేషన్స్ ఎన్ని సర్క్యులర్, ఇవి లీనియర్ అయితే 8 నుంచి 4 తీసుకోవాలి లీనియర్ పర్మిటేషన్, అది 8p4 తీసుకోండి. ఎందుకంటే దానికి సంబంధించిన టిప్ 8 npr అంటే ఇక్కడ n2 అని మెన్షన్ చేస్తాడు, 8p4. అర్థమైందా. ఇప్పుడు n1 అంటే మన దగ్గర 9p5/5, 9p5 కనే 9 × 8 × 7 × 6 × 5. ఇక్కడ 5 ఉంది కాబట్టి కంటిన్యూస్ నెంబర్స్ 9 నుంచి 5 వరకు రాయాలి. బై డినామినేటర్లో 5 ఉంది. అలాగే n2 అంటే 8p4, 8p4 we can add continuous 4 నెంబర్స్ రాయాలి డిక్రీజింగ్ ఆర్డర్లో. కంటిన్యూస్ నెంబర్స్ 4 ఉంది కాబట్టి 8 తర్వాత 7, 6, 5. ఇప్పుడు n1/n2 అడిగాడు, మనం ఫైనల్గా n1/n2 అడిగాడు. n1ని we have. సో మనకి ఇక్కడ 5 క్యాన్సిల్ చేస్తారు అనుకోండి, ఏముంటుంది n1 9,8,7,6 ఉంటుంది. n1/n2 8,7,6,5. ఇందులోంచి మనము 8,7,6 క్యాన్సిల్ చేస్తే 9/5 ఉంటుంది. 9/5 అనేది మనకి ఏ ఆప్షన్ ఇచ్చాడంటే ఎస్, 4th ఆప్షన్. ఇది ఓన్లీ డిపెండ్స్ అపాన్ టిప్. ఇది నేర్చుకోండి, అప్లై చేయండి అవసరమైనప్పుడు. దిస్ క్వశ్చన్ ఇస్ ఆల్సో డిపెండ్ అపాన్ ద సూపర్ డూపర్ టిప్. ఓన్లీ ఆ టిప్ తెలిస్తే డైరెక్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఆన్సర్ వస్తుంది. ఏంటంటే చూద్దాం. నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 4 different things can be distributed to r person so that no person gets all things. ఇప్పుడు ఎన్ని థింగ్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాడు, 4 అంటే 6 కింద తీసుకోవాలి. ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేశాడు, 6 మెంబర్కి n = 6 కింద తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి, n = 6, r = 4. కండిషన్ ఏముంది, డిఫరెంట్ థింగ్స్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు r person so that no person gets all things. అంటే అన్ని థింగ్స్ ఏ ఒక్క పర్సన్ తీసుకోకూడదు అన్నప్పుడు ఈ టిప్ మనం యూజ్ చేసుకోవాలి. అది ఎలా రాసాను చూడండి. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ టు n persons n పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు టు n persons such that no person gets all things is n power r minus n. ఈ టిప్ యూజ్ చేసి చేశాడు. ఇప్పుడు n power r minus n, n power r minus n, n power n అంటే 6 power 4 minus 6, 6 power 4 is 1296 minus 6 is 1290. Yes, that is given as third option, right. ఈ టిప్ తెలిస్తే చాలు. ఒకసారి స్టేట్మెంట్ చదివి టిప్స్ అన్ని మీరు నేర్చుకోండి. అలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి నేర్చుకోవాల్సిందే. టిప్స్ అండ్ ట్రిక్స్ బాగా యూస్ఫుల్ అవుతాయి నా ఛానల్ నుంచి. ఇది కూడా టిప్ను బేస్ చేసుకొని క్వశ్చన్ చేయొచ్చు. ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ 3 consecutive terms in the expansion of 1 + x whole power 23 are in arithmetic progression, then the terms are.
మనకి ఏమన్నా 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ తీసుకుంటే అవి ఏపీలో ఉన్నప్పుడు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏపీలో ఉన్నప్పుడు ఏ ఎక్స్పెన్షన్ 1 + x హోల్ పవర్ 23 అంటే నేను 1 + x హోల్ పవర్ nతో కంపేర్ చేసుకోవాలి. దెన్ దోస్ టర్మ్స్, ఆ టర్మ్స్ కావాలంటే ముందు ఈ టిప్ మన మైండ్లో పెట్టుకోవాలి. ఏంటంటే టిప్ చూడండి, ఇఫ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఆర్ట్ r+1 r+2 అంటే r+1 r+2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ కదా. కాన్సిక్యూటివ్ టర్మ్స్ అంటే సైడ్ బై టర్మ్స్. టర్మ్స్ ఆర్ ఇన్ ఏపీ ఇన్ ద ఎక్స్పెన్షన్ 1 + x హోల్ పవర్. r+1 r+2 టర్మ్స్ కోఎఫిషియెంట్స్ ఏపీలో ఉంటే ఎక్స్పెన్షన్ ఏంటి 1 + x హోల్ పవర్. వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ n and r? By this tip we can find out n - 2r whole square is equals to n + 2. మనం ఏం తీసుకోవాలి, n - 2r whole square is equals to n + 2. అది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ n అనేది 23 ఉంది. మనం టర్మ్స్ ఏం తీసుకున్నాము, ఆర్ట్ సేమ్ టిప్ని యూజ్ చేస్తున్నాం, r+1 r+2 టర్మ్స్ అని తీసుకున్నాం. ఓకేనా. టర్మ్స్ కోఎఫిషియెంట్స్ టర్మ్స్ మనం తీసుకున్న కోఎఫిషియెంట్స్ ఏపీలు ఉన్నప్పుడు మన రిలేషన్ అంటే n - 2r హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు n + 2. మనకి n వాల్యూ 23 ఉంది, 23 సబ్స్టిట్యూషన్ చేద్దాం. 23 - 2r హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు n + 2. expand it. 23 is 529 minus of minus plus 4r square minus 46 2's minus 46 2's. ఇప్పుడు మనము n ప్లస్లో 23 పెట్టుకోవాలి, 2 సైడ్స్ పెట్టాలి. 23 - 2r హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 23 + 2. 23 - 2r హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. 23 + 2 25. మళ్ళీ దీని సింప్లిఫికేషన్ 4r square minus 9 × 2r 529 - 25 504. దీనిలో 4 క్యాన్సిల్ చేస్తే x² minus 23r plus 120. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. r² minus 14r minus 9r వస్తుంది ప్లస్ 126 ఫ్యాక్టర్స్ 14 × 9 126. ఇలా మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. దీని నుంచి r ఫ్యాక్టర్ తీసుకుంటే r కామన్, r - 14 minus 9 common, r - 14 is equals to 0. So r values 14 and 9 వచ్చింది. r value 14. What are the terms you are taken? r+1 r+2. మనకు టర్మ్స్ అడిగారు కదా, 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ అడిగారు. r+1 r+14. r సపోజ్ 14 r+2 r14 తీసుకున్నాను, అప్పుడు టర్మ్స్ అవుతాయి. r is equals to 14 తీసుకుంటే టర్మ్స్ t14 14 + 1 15 t15 16 అవుతుంది. లేదా r = 9 తీసుకోవచ్చు, 9 తీసుకుంటే t9 t10 t11 అవుతాయి. మనకి ఆప్షన్స్లో ఏమున్నాయి చూద్దాం. సో t14 t15 t16 ఉంది ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ఒకవేళ 2 కదా మనకు తెలుసు, ఒకటే ఆప్షన్ ఉంటుందని. 9 10 11 వేరే ఆప్షన్లో లేదు, అందుకనే మనము 9 10 11 వేరే ఆప్షన్లో లేదు. కాబట్టి 9 10 11 ఇక్కడ 8 9 10 కాదు. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బైనామియల్ థియరంలో ద న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ ఇన్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ 3x - 16y హోల్ పవర్ 15 when x is equals to 2/3 and y is equals to 3/2. ఇది మీరు ఐపీలో చేస్తున్న మెథడ్. ఇక్కడ టిప్ అనేది ఐపీ నుంచి మనం యూజ్ చేసుకుంది. ముందు మన ఎక్స్పెన్షన్ ఎలా ఉండాలి, ఇక్కడ న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ కావాలంటే ఎక్స్పాన్షన్ 1 + x కానీ 1 - x కానీ ఉండాలి. ఆ టిప్ ఏంటని ఇక్కడ నోట్ చేసి చూడండి. ఇన్ 1 + r - x హోల్ పవర్ ఎక్స్పాన్షన్ for NGT or NGTs. NGT అంటే numerically greatest terms or term, we have to use this result. What is that result? n + 1 into mod x by mod x + 1 వాల్యూ చెక్ చేయాలి. ఈ వాల్యూని బట్టి ఏ టర్మ్ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఆ టర్మ్స్ అనేది డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ, ఈ సినాప్సిస్ యూజ్ చేయాలి, టిప్ యూజ్ చేయాలంటే మనం ఏం చేద్దాం, ఇప్పుడు mod x by mod x + 1 వాల్యూ కనుక్కోవాలి. n + 1 mod x అంటే ముందు ఇది 1 + xలో ఉందా, లేదు కదా. 3x - 16y హోల్ పవర్ 15. 1 + x కానీ 1 - x కానీ 3x కామన్ తీసుకోవాలి. 3x కామన్ తీసుకుంటే 1 - 16y / 3x హోల్ పవర్ 15. ఓకే, ఇది క్యాలిక్యులేషన్ సింపులే కానీ జాగ్రత్తగా చేయండి. 3x పవర్ 15. సో దీన్ని 1 - 16y / 3x హోల్ పవర్ 15. నౌ వీ కెన్ కంపేర్ దిస్ ఎక్స్పాన్షన్ విత్ దిస్. ఇక్కడ మనం దీని గురించి మైండ్లో పెట్టుకోవద్దు. మనం ఈ ఎక్స్పెన్షన్, ఈ వాల్యూ కనుక్కోవాలంటే ఈ ఎక్స్పెన్షన్ మైండ్లో పెట్టుకోవాలి.
సో ఎక్స్పెన్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్, ఈ ఎక్స్పెన్షన్ జస్ట్ దీంతో కంపేర్ చేస్తే 1 మైనస్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ తీసుకుని ఓల్డ్ పవర్ n ఫార్మ్లో ఉంది, వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 16y బై 3x అండ్ n ఈజ్ ఈక్వల్స్ టు 15. ముందు క్యాపిటల్ ఎక్స్ మనం ఇక్కడ x 16y బై 3x, n ఈజ్ 15. ఇప్పుడు దీని వాల్యూ కనుక్కోవాలి. వాడు ఇచ్చిన y x యూజ్ చేసి y ఎంత ఇచ్చాడు 3/2 x 2/3 దాన్ని యూజ్ చేసుకొని ముందు x కనుక్కున్నాం. mod x అనే x అని ఒకటి, ఎందుకంటే ఇక్కడ పాజిటివ్నే ఉంది. mod x ఈజ్ ఈక్వల్స్ 16 ఇంటూ y అంటే 3/2 బై 3 ఇంటూ x ఈజ్ 2/3. ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోయింది, 2 8s క్యాన్సిల్ అయిపోయింది, 8 3 24, 24/2 12 వచ్చింది. సో ఇప్పుడు mod x n+1 ఇంటూ mod x బై n+1 ఇంటూ mod x బై mod x+1 వాల్యూ చెక్ చేయాలి. ఎంత ఉంది మనకి 15. సో n+1 ఇంటూ mod x బై mod x+1 వాల్యూ. నౌ n+1 ఇంటూ mod x by mod x+1 value you can check. n is equals to 15. n is equals 15. 15 plus 1 is 16. 16 into mod x అంటే 12 వచ్చింది కదా. mod x we have 12. 12 by 12 plus 1. 12 plus 1. 12 plus 1 13. 16 9 12 is 192. 192 by 13. 192 by 13 divide చేద్దాం. 192 divided by 13. 13 ones 13. Now 62, 13 fours, 13 fours, 4 3s 12 to 1, 4 1s 1, 552, 13 fours 52. And then the next 10, 2. Okay, points lower, 14 point. Suppose it is so 4 9 times, so 8 times of both 4 times I can 5 6 6 3 is 18 8 1 6 1s 6 plus 1 7. Okay. 7 times 4, 7 3 is 21, 1 2, 7 2s, 7 1s 7 plus 1 9. So 7 times పోయిందండి అప్రాక్సిమేట్గా. 7 3 is 21, 1 2, 7 plus 1 91. ఇది ఎంత వచ్చినా మనకి రిమైండర్ ఎంత ఉంది మనకి అవసరం లేదు. దీని వాల్యూ ఎంత వచ్చింది 14.7. 14.7 అంటే 15th టర్మ్కి రీచ్ అవుతుంది. అదే న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్. 14 టర్మ్ ఇది డెసిమల్ వచ్చింది అనుకోండి, ఎన్జిటి టర్మ్ ఈజ్ 15th టర్మ్. 15th టర్మ్ ఇది మీరు నేర్చుకోవాల్సిన పాయింట్. ఒకవేళ ఇక్కడ 14 వచ్చింది అనుకోండి, 14th 15th రెండు వస్తాయి. ఇక్కడ డెసిమల్ నెంబర్ వచ్చింది కాబట్టి 14.7. నెక్స్ట్ టర్మ్ అంటే 15th టర్మ్ ఈజ్ ఎన్జిటి టర్మ్ అవుతుంది. అది మనకి థర్డ్ ఆప్షన్ కింద ఇచ్చాడు. ఓకేనా. Look at this question. Partial fractions if 3x power 4 minus 2x square plus 1 by x minus 2 whole power 4 అనేది ఇది వాడు పార్షియల్ ఫ్రాక్షన్ స్ప్లిట్ చేసి ఇచ్చాడు. దీని నుంచి 2a plus 3b minus c minus d plus c కనుక్కోవాలి. అంటే ABCD కనుక్కోవాలి, రిజల్ట్ కనుక్కోవాలి. దీనికి మనం ఏం చేస్తాం, ఇది మీకు తెలిసిందే. x minus 2ని 3 అనుకోవాలి, సమ్ t లేదా y అనుకోండి. లెట్ x minus 2 is equals to t అనుకుందాం. అప్పుడు ఎక్స్పాన్షన్ ఏమవుతుంది, ఎక్స్పాన్షన్ 3 of x minus 2 whole power x minus 2y కదా. ఇప్పుడు దీని నుంచి x ఏమవుతుంది, x is equals to t plus 2. మనకి ఇచ్చిన ఎక్స్పాన్షన్లో ఎక్కడైతే x ఉందో 3 plus 2 పెట్టాలి. x ఇంటూ x power 4 ఉంది కదా, x power 4 x ప్లస్లో t plus 2 పెట్టండి. సో x minus 2 ప్లస్లో t డినామినేటర్. అప్పుడు ఏమవుతుంది, t plus 2 whole power 4 minus 2 into t plus 2 whole square plus 1 by denominator t power 4. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఎక్స్పాన్షన్ a minus b whole square a plus b whole square సింప్లిఫికేషన్ చేసి సిమిలర్ టర్మ్స్ని సెపరేట్ చేస్తే ఎక్స్పాన్షన్ ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు మనం న్యూమరేటర్ ఎక్స్పాండ్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే ఈ విధంగా న్యూమరేటర్ వస్తే బై డినామినేటర్ t power 4. ఇప్పుడు టర్మ్స్ని సెపరేట్ చేద్దాం. 3 t power 4 by t power 4 అంటే 3 వస్తుంది. 3 ప్లస్ ఈ టర్మ్ సెపరేట్ 3 t power 4 by t power 4 అంటే 3 వస్తుంది. 24 t cube by t power 4 అంటే 1 by t, 24 by t, ఇది 7t by t square, 88 by t cube and 4 by t power 4. టర్మ్స్ సెపరేషన్ చేద్దాం. 33 plus 24 by t plus 70 by t square plus 88 by t cube plus 4 by t power 4. ఇప్పుడు t అంటే మనం ఏం తీసుకున్నాము, t we have taken as x minus 2 కదా, రీప్లేస్ చేసేద్దాం. t ప్లస్ x minus 2 is equals to 3 plus 24 by x minus 2
plus 70 by x minus 2 whole square plus 88 by x minus 2 whole cube plus 4 by x minus 2 whole power 4. ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూస్ ఏబిసిడీలు ఏంటి చూద్దాం. మనకి ఇదే కదా, ఏ అంటే కోఎఫిషియంట్, బి అంటే ఎక్స్ మైనస్ 2 కోఎఫిషియంట్, సి అంటే 1 by x minus 2 whole square కోఎఫిషియంట్, డి ఇలా. అంటే ఇండైరెక్ట్గా ఏబిసిడీలు మనకి క్లియర్గా ఇక్కడ ఉన్నాయి. ఏబిసిడి అంటే దిస్ ఇస్ ఏబిసిడిఈ. Compared with that one, A is equals to 3, B is equals to 24, C is equals to 70, D is equals to 88, D is equals to 88 and E is equals to 4. మళ్ళీ అడిగింది ఏంటి? So what do we want? A 2A plus 3B minus C minus D plus C. దాన్ని మళ్ళీ కింద నోట్ చేసి సబ్స్టిట్యూషన్ చేస్తాం. 2A plus 3B. Now plus 2B minus C minus D plus minus C minus D, 2A plus 3 minus C minus D plus C, 2A plus 3B, 2A plus 3B minus C minus C, this is 2A, 2A plus 3B minus C minus D plus C. Substitution get the values. 2A into 6, 2A, 2 into A into 6, 3 into 24 is 76, minus 6, 70, right? Minus 3 into 76, 72, 3, 24 2 is 72, minus 70, minus 88 plus minus 88 plus 4. దీని క్యాలిక్యులేషన్ చేస్తే ఫస్ట్ పాజిటివ్స్ ఏమున్నాయి, 64 plus 10, 64 plus 10 ఇది plus 72, 64, 72 plus 4, 78 plus 4, 82, 82 minus 70 plus 88 is 158. సబ్ట్రాక్షన్ చేస్తే 18 minus 2 ఒకసారి చూద్దాం మళ్ళీ. సారీ, లాస్ట్ కాన్స్టెంట్ గైస్ 41 వచ్చింది. ఇది ఒకసారి చెక్ చేయండి, నేను చేశాను. 41, 41, 41, లాస్ట్ ఈ వాల్యూ రాంగ్ తీసుకున్నాను. ఇక్కడ మిస్టేక్ 41 బదులు 44 అని తీసుకున్నాను. ఈ 41, 41. ఇప్పుడు క్యాలిక్యులేషన్ యాడ్ చేస్తుందాం. సో వాట్ ఈస్ వీ షుడ్ యాడ్? 67, ఫస్ట్ పాజిటివ్స్ యాడ్ చేద్దాం. 72 plus 6, 78 plus 41, 78 plus 41, how much? 9, 119, 119 minus 158, అంతేనా? 8 plus 1 15, so 9 minus 15 minus 18 minus 9, 9, 14 minus 4 minus 1, 3, అంటే minus 39 వచ్చింది అంతే. కానీ కొంచెం క్యాలిక్యులేషన్ ఉంది దీనికి. -39 డైరెక్ట్గా ఏబిసిలు అడగలేదు, మళ్ళీ ఇంకో రిజల్ట్ అడిగాడు. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఈజీ, ఇక్కడ అదే చేశాను. దట్ ఈస్ గివెన్ యాజ్ 4th ఆప్షన్. క్లియర్?